वजीर एक्साइज होशियार डॉक्टर वी श्रीवास गौड़ ने कहा कि मुआशरे में मौजूद नादम तवाजुन को दूर करने के लिए बाबू जगजीवन राम के बताए हुए उसूलों पर चलते हुए मुलाजमीन को समाज में तब्दीलियां लाने की जरूरत है। रियासती वजीर डॉक्टर श्रीवास गौड़ बाबू जगजीवन राम की 116वीं पैदाइश के मौके पर महबूबनगर के इंटीग्रेटेड डिस्ट्रिक्ट ऑफिसर बिल्डिंग में मुनक्किदा बाबू जगजीवन राम जयंती तकारीब में मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए बाबू जगजीवन राम की तस्वीर पर गुलाए अकीदत पेश किया। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए श्रीवास गौड़ ने कहा कि मुआशरे में मौजूद अदम तवाजुन को दूर करना और मुआशरे में तब्दीली लाना सबकी जिम्मेदारी है। उन्होंने कहा कि सबसे ज्यादा आबादी वाले हिंदुस्तान में महात्मा ज्योतिबा फुले, डॉक्टर BR अम्बेडकर और बाबू जगजीवन राम ने बहुत से कवानीन लाए। उन्होंने कहा कि जो काम वो कर रहे हैं उसके साथ साथ काम करने और तब्दीली के लिए जद्दोजहद करने की जरूरत है। इसके लिए उन्होंने कहा कि हमें अजीम लोगों के कारनामों को याद रखना चाहिए और उनके नक्श कदम पर चलना चाहिए। इस मौके पर जिला SP के नरसिम्हा, रेवेन्यू एडिशनल कलेक्टर के सीताराम राव और जिला अहदेदारों ने शिरकत की। ఈ దేశంలో ఎక్కడేటువంటిది 10 లక్షల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంకు లింక్ అయ్యి లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది। బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని చెప్పి పార్లమెంట్ లో పేరు పెట్టాలన్నా ఇతర రాష్ట్రాల పేరు పెట్టాలన్నా ఎవరు ముందుకు రాలేదు। కానీ ఈ రోజు కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని సెక్రటరియట్ పక్కన పెట్టడమే కాకుండా సెక్రటరియట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ పేరు కూడా పెట్టడం జరిగింది। సెక్రటరియట్ కూడా పేరు పెట్టడమే కాదు, వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మా అధికారులు పనిచేస్తూ ఉన్నారు। దళితులకు జరుగుతున్న అన్యాయాలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి, రిజర్వేషన్ లేనటువంటి ప్లేస్లో కూడా మార్కెట్ యార్డ్లు కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో కొత్తగా రిజర్వేషన్ కలిగించి కూడా ఈ స్థానాన్ని కల్పించడం జరిగింది। మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తాం। ఈ ప్రభుత్వం ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది। ఇంకా ఎంతో విద్య, వైద్యం, ఉద్యోగం అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు అవకాశం కలిగేటట్లు కూడా చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది। నిరంతరం మా ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తుంది।